హలో అండి. నేను డాక్టర్ శ్రావణి, నెఫ్రాలజిస్ట్. యూరిక్ యాసిడ్‌కి, కిడ్నీకి మధ్యలో ఉండే సంబంధం ఏంటో చూద్దాం. సో, ఈ యూరిక్ యాసిడ్ అనేది మనం తినే ఆహార పదార్థాలు మెయిన్‌గా చికెన్, మటన్, ఫిష్, ఎగ్, పప్పులు ఇలాంటివి తీసుకున్నప్పుడు మన బాడీలో ఇవన్నీ బ్రేక్ డౌన్ అయినప్పుడు యూరిక్ యాసిడ్ అనేది తయారవుతుంది. ఈ తయారైన యూరిక్ యాసిడ్ బ్లడ్ ద్వారా అన్ని ఆర్గన్స్‌కి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనం వాటర్ గనుక తక్కువ తీసుకున్నట్టయితే, లేదంటే ఆల్కహాల్ తీసుకున్నప్పుడు డీహైడ్రేషన్ వల్ల బ్లడ్ అనేది చిక్కబడినప్పుడు యూరిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ అనేది పెరిగిపోతుంది. ఒకవేళ యూరిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ హై అయినప్పుడు మన కిడ్నీ నార్మల్‌గా ఉన్నట్టయితే, ఈ హై యూరిక్ యాసిడ్ అనేది మన కిడ్నీ ద్వారా బయటికెళ్ళిపోతుంది. కానీ కిడ్నీలో ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ యూరిక్ యాసిడ్ కాన్సంట్రేషన్ అనేది అలాగే ఎక్కువగా ఉండి, ఎప్పుడైతే ఈ యూరిక్ యాసిడ్ మన బ్లడ్ ద్వారా జాయింట్స్‌కి వెళ్తుంది. జాయింట్స్‌కి వెళ్ళిన యూరిక్ యాసిడ్ అక్కడ ఉన్న పక్కన టిష్యూస్‌ని ఇరిటేట్ చేయడం వల్ల ఇన్‌ఫ్లమేషన్ ద్వారా మనకి నొప్పి, రెడ్‌నెస్, జాయింట్ వాపు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో, ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు యూరిక్ యాసిడ్ కనుక హై కాన్సంట్రేషన్ ఉన్న వాళ్ళు ఇప్పుడు గనుక జాయింట్ పెయిన్ స్టార్ట్ అయినట్టయితే ముందుగా మీరు వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఆల్కహాల్ స్టాప్ చేసేసి చికెన్, మటన్, ఫిష్, ఎగ్ అండ్ పప్పులు ఇవన్నీ స్టాప్ చేసేసి చూడొద్దు. ఒకవేళ మీ పెయిన్ గనుక అలానే ఉంది కంటిన్యూయస్‌గా తగ్గట్లేదు అంటే, అప్పుడు మీరు మీ డాక్టర్‌ని సంప్రదించినట్టయితే, డాక్టర్ మీకు ఈ హై యూరిక్ యాసిడ్‌కి సంబంధించిన మెడికేషన్స్ ఇవ్వడమే కాకుండా, మీ కిడ్నీ స్టేటస్ ఎలా ఉంది అనేది కూడా చెక్ చేస్తారు.